హాయ్ అండి అందరికీ. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాగల చవితి శుభాకాంక్షలు అండి. ఇదేంటంటే నాగల చవితి మనం పుట్ల పాలు వేయడానికి వెళ్తాం అనమాట. అది ఎక్కడ ఏటనేది మీకు మొత్తం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి మన కంచరపాలెం విశాఖపట్నం అండి. ఇది కంచరపాలెం పక్కన రైల్వే స్టేషన్ పక్కన ఉంటుందండి. నూకాల అమ్మవారు దేవాలయం అనమాట. చాలా రద్దీగా ఉంటుంది. నేనే ఇది ఇక్కడికి రావడం మొదటిసారి అనమాట. చాలా జనాలు కూడా విపరీతంగా చాలా ఎక్కువ మంది వచ్చారు. మీకు ఇదంతా ఒకసారి లొకేషన్ అనేది మీకు చూపిస్తాను అనమాట, ఎంతమంది వచ్చారు అనేది. అమ్మవారి గుడి దగ్గరికి అయితే ముగ్గురు వచ్చామండి. మిగతా వాళ్ళు ఇంకెక్కడ కనిపించలేదు అనుకుంటారు. ఇదే అండి వీళ్ళు అనమాట, వాళ్ళిద్దరు. వాళ్ళతో కలిపి ముగ్గురము. వీళ్ళు మీకు తెలిసే ఉంటుంది మీ అందరికీ. నూకాల అమ్మవారు దేవాలయం లోపల ఉన్న ప్రదేశం అన్నమాట. చాలా నీట్గా కట్టారు, చాలా బాగుంది. అందరూ వెళ్ళడానికి రావడానికి ఫ్రీగా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నాగల చవితి అంటే మరి మామూలుగా ఉండరు మరి జనాలు, మీకు తెలుసు కదా. ఇది మన కంచరపాలెం దగ్గర ఉన్న ఆ నూకాల అమ్మవారి పక్కన గుడి పక్కన అనమాట. పెద్ద పుట్ట ఉంటుంది. ప్రతి సంవత్సరంకి చాలా ఎక్కువ మంది వస్తారనమాట. అంటే ఇన్ని రోజులు మనం రాలేదు, నేను ఇది మొదటిసారి రావడం. జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. మీకే తెలుస్తుంది వీడియోలో చూస్తుంటే ఎంతమంది వచ్చారు అనేది. పోటీ చూడండి, జనాలు అయితే బాగా వచ్చారు. మా ఖాళీ కూడా లేదు. నేను కూడా కొంచెం అరగంట గంట వెయిట్ చేసి తర్వాత అనమాట నేను కూడా గుడ్లు పాలు వేసి పూజ చేసుకున్నాను, అమ్మవారి దర్శనం చేసుకున్నాం. నాకైతే చాలా బాగా ఫ్రీగా అయింది. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం కూడా అనిపించింది అనమాట. పుట్ట మీద అయితే గుడ్లు అరటిపళ్ళు ఎక్కువ నిండిపోయాయి అనమాట. అవి ఆ గుడి దగ్గర ఉంటుంది కదా, ఆ అమ్మ వచ్చి అదంతా ఒకసారి క్లీన్ చేస్తుంది అనమాట. ఆ అమ్మ మీకు ఆ అమ్మను ఒకసారి చూపిస్తున్నాను. ఎక్కువగా ఈ రద్దీ ఏంటంటే విలేజ్లో ఎక్కువగా చూస్తాము, పుట్ట దగ్గరికి ఎక్కువ రావడం. బట్ ఏంటంటే సిటీలో కూడా ఇంత ఎక్కువ మంది వస్తారనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేనైతే మొదటిసారి రావడం అండి. జనాలు అయితే చాలా విపరీతంగా వచ్చారు, చాలామంది వచ్చారు. చాలా రద్దీగా అయ్యింది. చాలా టైం కూడా పట్టిందండి. పూజ మొత్తానికైతే ఒక అరగంట పావుగంట వెయిట్ చేసిన పూజ అయితే బాగా అయిపోయింది. తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ పూజ అన్నీ అయిపోయిన తర్వాత చిన్న టపాకాయలు అయితే కాల్చామండి. అది మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. తిరిగి అయితే నూకాల అమ్మవారి దగ్గరకు వచ్చామనండి. ఆవిడ ఆశీస్సులు పొందడానికి, అలాగే బొట్టు ప్లస్ తీర్థం పుచ్చుకోవడానికి వచ్చాము. అలాగే